మంకీపాక్స్ భయాలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. మన దేశంలో కూడా తాజాగా ఓ మంకీపాక్స్ వెలుగు చూడడంతో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. మరోవైపు మంకీపాక్స్ కు వ్యాక్సిన్ సిద్ధం చేశామంటోంది చైనాకు చెందిన సినోఫార్మా. క్లినికల్ ట్రయల్స్ కు సిద్ధమవుతోంది. కరోనా భయాలు తగ్గయ్యలేదో మంకీపాక్స్ పుట్టుకొచ్చింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఆందోళన వ్యక్తం చేసే స్థాయిలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. 2022 జనవరిలో మంకీపాక్స్ పై ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తూ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది WHO. అయితే అదే ఏడాది మేలో దానిని ఉపసంహరించింది. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 31 వరకు ప్రపంచ వ్యాప్తంగా 121 దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. 1,03,048 మందికి వైరస్ సోకగా 229 మంది చనిపోయారు. ఇక ఆగస్టు నెలాఖరు వరకు 15 ఆఫ్రికా దేశాల్లో 3,900 మంది మంకీపాక్స్ బారిన పడ్డారు. మన దేశంలో ఇంతవరకు 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా హర్యానాకు చెందిన 26 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ బారిన పడ్డాడు. మొత్తానికి అతను ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ LNJP ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐసోలేషన్ గదిలో ఉంచి అతడికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మంకీపాక్స్ నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించే వ్యాక్సిన్ ఏదీ లేదు. అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, రష్యాలతో తయారైన మంకీపాక్స్ నివారణకు వాడుతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ల ద్వారా చాలా వరకు రక్షణ పొందవచ్చని WHO తెలిపింది. కానీ పూర్తిస్థాయి రక్షణ వాటితో సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మరోవైపు మంకీపాక్స్ కు వ్యాక్సిన్ సిద్ధం చేసినట్టు చైనాకు చెందిన సినోఫార్మా ప్రకటించింది. దీని క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి లభించిందని తెలిపింది. 3 దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాక అది మార్కెట్లోకి వస్తుంది. అయితే వ్యాక్సిన్ ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని సినోఫార్మా చెప్పలేదు. చైనాలో 2022 సెప్టెంబర్లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. అప్పటి నుంచి గత జూలై నెలాఖరు వరకు చైనాలో 2,697 మందికి పైగా మంకీపాక్స్ సోకింది.